మనస్ఫూర్తిగా ప్రభుని ఆశ్రయిస్తాం. ప్రియమైన దేవా నా కన్న తండ్రి, నా ఆత్మదీపమును వెలిగించిన నాన్న, ఆత్మలో పెళ్ళుబికిన ఆక్రందన కేక, ఆత్మతో సత్యముతో ఆరాధించెదా. అబ్బా తండ్రి అని ఆరాధించగా మౌనముగానే ఉండగల. ఇక మీరు మాట్లాడండి. అబ్బా తండ్రి అని ఆరాధించగా మౌనముగానే ఉండగలనయా. ఉండలేనయా, నేనుండలేనయా. ప్రియమైన దేవా నా కన్న తండ్రి, నా ఆత్మదీపమును వెలిగించిన నాన్న, ఆత్మలో పెళ్ళుబికిన ఆక్రందన కేక, ఆత్మతో సత్యముతో ఆరాధించెదా. అబ్బా తండ్రి అని ఆరాధించగా మౌనముగానే ఉండగలనయా. అబ్బా తండ్రి అని ఆరాధించగా మౌనముగానే ఉండగలనయా. ఉండలేనయా, నేనుండలేనయా. దగ్గర పాడటం కల పెద్ద పాడటం. దోషభరితమైన ఆత్మకు ప్రతిగా, దోషభరితమైన ఆత్మకు ప్రతిగా దత్తపుత్రాత్మను ఇచ్చిన నా తండ్రి, ఏకైక పుత్రుని నాకై వెనుదీయని నీ ప్రేమ మరచి భయముందునా. అబ్బా తండ్రి అని ఆరాధించగా మౌనముగానే ఉండగలగా. అబ్బా తండ్రి అని ఆరాధించగా మౌనముగానే ఉండగలనయా. ఉండలేనయా, నేనుండలేనయా. ప్రియమైన దేవా నా కన్న తండ్రి, నా ఆత్మదీపమును వెలిగించిన నాన్న, ఆత్మలో వెలుగున ఆక్రందన కేక, ఆత్మతో సత్యముతో ఆరాధించెదా. అబ్బా తండ్రి అని ఆరాధించగా మౌనముగానే ఉండగలనయా. అబ్బా తండ్రి అని ఆరాధించగా మౌనముగానే ఉండగలనయా. ఉండలేనయా, నేనుండలేనయా. నా కుమారుడా, నా వన్నీయు నీవే అని సమస్త అక్కర్లు తీర్చే తండ్రి మనస్ఫూర్తి ఆరాధిస్తూ రెండవ శతకాలు దేవుని కనపరుస్తాను.
చనిపోయిన కుమారుడు తిరిగి తండ్రి దగ్గరికి వస్తున్నప్పుడు ఇంకా చాలా దూరం ఉన్నప్పుడే కుమారుని రాకకు ఎదురు చూస్తున్న తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి హత్తుకున్నాడు, ఈత పడ్డాడు. కారణం ఏంటి అంటే అడ్డం తిరిగిన కుమారుడు తిరిగి వస్తే రాళ్ళతో కొట్టి చంపాలి చట్టం ప్రకారం. ఏ రాయి కూడా కుమారుడు పడకూడదని తనే అడ్డుగా నిలబడిన ప్రేమ జ్ఞాపకం చేసుకుంటా. నా పాపము బట్టి రాళ్ళు నోయని ఇంకా దూరంగా నీవే ఉండగా నాకై పరుగెత్తి నన్ను హత్తుకొని ఏ రాయి తాకకుండా అడ్డుగా నిలిచావే. అబ్బా తండ్రి అని ఆరాధించక మౌనముగానే నేను ఉండగా. అబ్బా తండ్రి అని ఆరాధించక మౌనముగానే నేను ఉండగలనయా, ఉండలేనయా, నేనుండలేనయా. ప్రియమైన దేవా నా కన్న తండ్రి, నా ఆత్మదీపము వెలిగించిన నాన్న, ఆత్మలో వెలువెక్కిన ఆక్రందన కేక, ఆత్మతో సత్యముతో ఆరాధించెదా. అబ్బా తండ్రి అని ఆరాధించగా మౌనముగానే నేను ఉండగలను. అబ్బా తండ్రి అని ఆరాధించగా మౌనముగానే నేను ఉండగలనయా, ఉండలేనయా, నేనుండలేనయా. ప్రియమైన దేవా నా కన్న తండ్రి, నా ఆత్మదీపము వెలిగించిన నాన్న, ఆత్మలో వెలువెక్కిన ఆక్రందన కేక, ఆత్మతో సత్యముతో ఆరాధించెదా. అబ్బా తండ్రి అని ఆరాధించగా మౌనముగానే నేను ఉండగలనయా. అబ్బా తండ్రి అని ఆరాధించగా మౌనముగానే నేను ఉండగలనయా, ఉండలేనయా, నేనుండలేనయా. ఇప్పుడు జస్ట్ ఓన్లీ కార్డ్స్ ఆడిషన్లో మ్యూజిక్ లేకుండా మనం పాడతాం. ఒక్కసారి ఇంతమంది ఇన్ని వేల మంది మనం కలిసి పాడితే దేవుని యొక్క మహిమ ఎలా మన మధ్యలో మనం అనుభవించవచ్చో